అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 18 ఆగస్టున మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో బహుజన యువసేన మరియు సామాజిక న్యాయ ఉద్యమ వేదిక ద్వారా గద్దరన్న మొదటి వర్ధంతి జరుపుకోవడం చాలా ధైర్యాన్ని, ఆనందాన్ని, స్ఫూర్తినిస్తున్నాయి. ఎందుకంటే గద్దరన్న ఒక మహాకవి, ప్రపంచిక మహాకవి, ఒక ప్రజాయుద్ధ నౌక, ప్రజలని చైతన్యవంతపరిచి ప్రజలని వాళ్ళకు కావాల్సిన హక్కులు ఏ విధంగా తాము సాధించుకోవాలి అనే ఉద్యమ బాట పట్టించిన ఒక మహాకవి, ఒక ఉద్యమకారుడు, ప్రజాకవి గద్దరన్నకు ఇక్కడ అనంతపూర్లో నివాళి అర్పించడం ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నది, ఆనందాన్ని ఇస్తున్నది. గద్దరన్న అంటే ఒక మహాశక్తి. గద్దరన్న అంటే ఒక వ్యక్తి కాదు. గద్దరన్న ప్రజా ఉద్యమాలకు నాంది పలికిన ఉద్యమకారుడు. ఏ ఒక్క ఉద్యమం, ఒక దళిత ఉద్యమం కానీ, ఒక చిన్న పోరాటం కానీ, ఒక కళారూపాలు కానీ, ఒక రైతు కూలి ఉద్యమాలు కానీ, ఒక స్త్రీ ఉద్యమాలు కానీ, ఒక సాంఘిక ఉద్యమాలు కానీ, ఏ ఉద్యమం చూసినా గద్దరన్న ముందుండి తన పాటతో, ఆటతో ముందుకు నడిపి ఆ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. గద్దరన్న చనిపోలేడు, గద్దరన్న మా గుండెల్లో ఉన్నాడు. ఎంతవరకైతే అణిచివేత ఉంటుందో తిరుగుబాటు రూపంలో మేము గద్దరన్న వారసులుగా ముందున్నామని అనంతపురం జిల్లా వాసులు ఇక్కడ ఆయనకు నివాళి అర్పించడం మాకెంతో గర్వంగా ఉంది. గద్దరన్న వారసులుగా ప్రజలంతా ముందుకొస్తే ఆయన బిడ్డలుగా మేము మీ వంతు ఉన్నాము, మీతోటి ఉన్నాము, మీ అడుగులు అవుతామని ఇక్కడికి వచ్చి గద్దరన్నకు నివాళి అర్పించడం నేను చాలా ఆనందంగా, గర్వంగా అనుకుంటున్నానండి. ఈ రోజున అనంతపురం జిల్లాకు గద్దర్ గారి వర్ధంతి సభ నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. జిల్లా నలుమూల నుంచి వందలాదిగా ఎంతోమంది గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి ఈ రోజున ఈ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్కి వచ్చారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున గత 40 సంవత్సరాలుగా గద్దర్ గారి పాట ద్వారా, మాట ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు అయితేనేమి, ఎన్నో బడుగు బలహీన వర్గాల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ తెలియజేసుకుంటూ, ఈ అనంతపురం జిల్లాలో ఆయనకున్న అవినాభావ సంబంధం వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఏర్పడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీకి గద్దర్ గారి పేరును తన యొక్క స్ఫూర్తికి నిదర్శనంగా, తన యొక్క జిల్లాతో అనుబంధానికి గుర్తుగా ఆయన యొక్క పేరును మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని, ఈ డిమాండ్ను ముఖ్యమంత్రి వరకు కూడా చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి అనంతపూర్లో మేము అనుకుంటున్నాం. ఈ యొక్క విగ్రహం ఏర్పాటుకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక, పీడిత ప్రజల గొంతుక కామ్రేడ్ గద్దర్ గారి వర్ధంతిని అనంతపూర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హాల్లో నిర్వహించుకోవడం, మరి ఆ వర్ధంతికి ఆయన కూతురే రావడం, ముఖ్య అతిథిగా వెన్నెలమ్మ గారు మరియు అరుణోదయ కళామండలి విమలక్క గారు రావడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే అనంతపూర్ జిల్లాకి కామ్రేడ్ గద్దర్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎన్నో నెలల పాటు ఈ అనంతపూర్ జిల్లాలో ఆయన వచ్చి ఈ అట్టడుగు వర్గాలను చైతన్యపరుస్తూ, ఆడుతూ, పాడుతూ మీలో నేను ఒకడిగా అంటూ కలగలిసిపోయి వరుసలు కలుపుకొని జీవించినటువంటి కామ్రేడ్ గద్దర్ గారిని అనంతపూర్ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే క్రమంలో ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సభలు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.